మంత్రాలతో మహిళలను లోబర్చుకొని అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఫేక్ బాబాను మెదక్లో పోలీసులు అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అనుపురంకు చెందిన బాపు స్వామి పూజలు చేసి సమస్యలు తొలగిస్తానని మహిళలతో పరిచయం పెంచుకొని మత్తు పదార్థాలు ఇచ్చి వారిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. అనంతరం మహిళల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసి వాడిని పోలీసులు తెలిపారు. ఫేక్ బాబాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే మంచిగా ఈ విధంగా పూజలు చేసి తగ్గిస్తానని తిరుక్కుంటూ కొంతమంది మహిళలని పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాము. ఆయన పేరు బొమ్మెల బాపు స్వామి ఎలియాస్ శివస్వామి, తండ్రి దుర్గయ్య, 27 years, కులం బుడగ జంగం. ఈయనది అనుపురం గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇట్లా జ్యోతిష్యం పేరుతోటి ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తుమందు జల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్సువల్గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం చేసి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. అంతే చాలామంది మహిళలతోటి వివిధ జిల్లాల్లో. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న ఆయన దగ్గర సామాను, సెల్ ఫోన్లు అన్నీ కూడా పరీక్షించి చూడగా అన్ని వీడియోస్ ఉన్నాయి. దాంట్లో ఒక